వేరుశనగ గుళ్ళతో పల్లీ చెక్క చేద్దాము. ఇప్పుడు దానికి ఏమేం కావాలో చూద్దాము. కేజీ పప్పు తీసుకున్నానండి, వేరుశనగ పప్పు. తర్వాత దానికి 3/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయిద్ది. అవి ఇంకా మాడకుండా ద్వారగా వేయించుకోవాలి. వేయించుకుని ఇలా వేరే గిన్నెలో పోసుకుని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారాక ఇట్లా నలిపితే చేతితో పొట్టు అంతా వచ్చేసిద్ది, చిరిగేసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకులు తీసుకుని ఇట్లా దంచి పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి బెల్లం కూడా దంచేసి వేరే గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి ముందు కరిగించుకోవాలి. కరిగించుకున్నాక వడగట్టుకోవాలి. పట్టేటప్పుడు మాత్రం వడగట్టాలండి కంపల్సరీగా. దానిలో చెత్త నాను ఇట్లా ఇసుకలాగా అనిపించిద్ది, అందుకే నేను ఇది వడగడుతున్నాను. ఇది ఒక చేత్తో వీడియో తీయటం వల్ల ఇట్లా పెట్టి వడగడుతున్నానండి. నీట్గా క్లియర్ అయిపోయిద్ది. ఇప్పుడు ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుని ఇది పాకం అయితే తీసుకోవాలి. నిదానంగా ఉడికించుకోవాలండి పాకము. హడావుడి లేకుండా నిదానంగా ఉడికించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం తీసి దానిలో వేస్తే ఆ పాకము ఇట్లా ఊడొచ్చేసి మన చేతిలో కంటే ఇట్లా ఇరవంగానే పటక్ మన సౌండ్ రావాలి. ఇంకా నాకు రాలేదు పాకము. సౌండ్ వస్తే కంప్లీట్గా అయిపోయినట్టు పాకము. అప్పుడైతే పప్పులు పోసుకుందాము. ఇప్పుడు చూడండి యాలకులు కూడా వేసేసి ఇప్పుడు నేను వేసేది ఎవరికి తెలియపోవచ్చండి. ఇది కొంచెం వంట సోడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే కరకరలాడుతూ వచ్చిద్దండి. ఎప్పుడైనా కూడా ఈ పల్లీ చెక్క చేసేటప్పుడు మాత్రం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకునేయండి, చాలా బాగా వచ్చిద్ది. ఇప్పుడు ఇంకా పప్పులు పోసి తిప్పేసుకుందామండి. మొత్తం కలిసిందాక తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ తిప్పేసిందంతా నెయ్యి ఆ ప్లేట్ మీద వేసేసుకుని సర్దుకుని, ఇంకా అప్పడాల కర్ర ఉండేది కదండి, దాన్ని బట్టి గట్టిగా నొక్కేసుకుంటే నీట్గా ఇది చూడండి నాకు ఎలా వచ్చిందో, నీట్గా నొక్కేసాను. ఇప్పుడు మనకి వేడి మీద ఉన్నప్పుడే కావాల్సిన ఇది ముక్కలైతే కట్ చేసుకుందాము. కట్ చేసి నేను పక్కన అయితే పెట్టేశాను. ఇంకా చల్లారాక కొద్దిగా లేపుతున్నాను, ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో లేదని. చూడండి లేచింది. ఇప్పుడైతే మాత్రం ఇంకా మనకు నచ్చిన షేపుల్లో ముక్కలు కట్ చేసుకోవటమేనండి. మనం ఇంట్లో పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ తయారు చేసి పెట్టుకుంటే అండి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండిద్ది, మంచిగా మెరుగుపడిద్ది. చూడండి చెక్క మాత్రం ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.